అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రపంచ జల దినోత్సవం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. నీరు మానవాళికి ప్రాణాధారం. ప్రతి నీటి బొట్టు అమృతతుల్యమే. అంతటి ప్రాముఖ్యత కలిగిన నీటిని వృధా చేస్తూ కలుషితం చేస్తున్న వారికి కనువిప్పు కలిగించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించి కార్యక్రమాలు చేపడుతోంది. 1992లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో పర్యావరణం అభివృద్ధిపై ఏర్పాటు చేసిన సమావేశంలో యునిసెడ్ షెడ్యూల్ 21లో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. 1993 మార్చి 22న పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత అనేవి ఇతివృత్తంగా మొట్టమొదటి జల దినోత్సవం జరిగింది. 2020లో నీరు, వాతావరణ మార్పు అనే ఇతివృత్తంతో చేతుల పరిశుభ్రతను గూర్చి సందేశాన్ని ఇచ్చింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ల మందికి పరిశుభ్రమైన త్రాగునీరు లేదు. 3.6 బిలియన్ల మందికి సురక్షితమైన పారిశుద్ధ్య సేవలు లేవు. కలుషిత నీటి వల్ల టైఫాయిడ్, కలరా, డయేరియా లాంటి వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 2,57,400 మంది మరణిస్తున్నారని యుఎన్ఓ అంచనా. ఇది ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా దేశాలలో నీటి ఎద్దడి ఏర్పడింది. అవగాహనతో, చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఈ నీటి కొరతను అధిగమించవచ్చునని నిరూపించింది 70 ఏళ్ల క్రితం ఏర్పడిన ఇజ్రాయెల్ దేశం. ఈ దేశం 60% ఎడారితో నిండి ఉంటుందనే విషయం అందరికీ విదితమే. శాశ్వత నీటి వనరులు లేనప్పటికీ నీటి సంక్షోభాన్ని అధిగమించి 150కి పైగా దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ దేశం 80% మురుగునీటిని రీసైకిల్ చేసి పునర్వినియోగం చేస్తున్నారు. ఎన్నో జీవనదులను కలిగి ఉన్న మన భారతదేశం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాదుతో సహా మరో 20 నగరాలలో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. భారత ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2019లో జలశక్తి అభియాన్ ప్రారంభించి క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో 2 దశల్లో అమలు పరచడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. ఇంకుడు గుంతల నిర్వహణ, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నదులు, కాలువలు, బావులను పరిశుభ్రపరచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ప్రయత్నంలో ప్రతి వారు భాగస్వాములై నీటి సంరక్షణకు ఉన్న అన్ని పద్ధతులను అవలంబిస్తే తప్ప ఈ సంక్షోభం నుండి బయటపడలేం. ఏపీఎన్జీసీ ద్వారా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కలిగించబడుతోంది. ఈ ఉద్యమంలో అందరం భాగస్వాములమై ప్రకృతి వనరుల సంరక్షణను చేపడదాం. ధన్యవాదం.